మనం ప్రస్తుతం నిజాం కాలేజ్లో ఉన్నాము. ఎవరైతే అయోధ్యకి వెళ్ళి చూడలేని వాళ్ళందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. బీజేపీ ఆఫీస్ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి బీజేపీ నేతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 500 ఏళ్ల నాటి హిందువుల కళ ఈరోజు నెరవేరబోతుంది. రాముని జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ ఇవాళ జరగబోతుంది. సో ఇక్కడ కొంతమంది రామ భక్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? గోషామహల్ బేగం బిహార్. గోషామహల్ బేగం బజార్ దగ్గర రాజాసింగ నియోజకవర్గం కదా. సో మీ నియోజకవర్గంలో ఈ పండుగను ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తుంటారు? మంచిగా చేసుకుంటాం. అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మరి మంచిగా చేస్తాం. అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేశారా? చేసారు, నడుస్తుంది. మొత్తం అన్నదానాలు అక్కడక్కడ నడుస్తుంది. ఏమేమి చేస్తున్నారు అక్కడ? బగారా రైస్, వంకాయ, ఆలుగడ్డలు, పప్పు. దేవుడి గుడిలో అన్నదానం చేస్తారు. రోడ్ మీద దేవుని గుడిలో చాలా అవుతుంది అక్కడ. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చాలా మా పిల్లల భవిష్యత్తు మీరు చూస్తున్నప్పుడు కూడా చాలా ఏడుపు వచ్చేస్తున్నట్టుంది, మా కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి. మా కళ పూర్తిగా చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకని? మేము ఎప్పుడు చూసినాం బాధ అయోధ్యలో. ఆ బాధ కళ పూర్తి. వెళ్ళారు మీరు అయోధ్యకి? పోలే కానీ పోయేటోని ఇంట్లో వద్దని. అప్పుడు ఫైర్ ఇంజిన్. మీరు కూడా అందులో ఒక భాగమేనా? అదంతా కళ్ళారా చూసి మీకు బాధ అనిపిస్తుందా? కళ పూర్తిగా. ఇవి సంతోష బాష్పాలు అనుకోవచ్చా? సంతోషం, చాలా సంతోషం. మోదీ మొత్తానికి మోదీ గారు మీ కళ నెరవేర్చారంటారు. మా పిల్లల కళ కూడా. సార్ అయితే యాక్చువల్గా చాలా సంతోషపడ్డారు. అంటే ఎన్నో రోజుల నుంచి నా కళ నెరవేరిందని చెప్పేసి ఆనందంతో కన్నీళ్ళు అయితే వచ్చేసాయి. డైరెక్ట్గా చూడలేకపోయామని ఒక చిన్న బాధ ఉన్నప్పటికీ ఇక్కడ ఎల్ఈడి ద్వారా వీక్షిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తను ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ పేరు? శివాజీ నా పేరు. శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. అచ్చా, ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? అసలు చెప్పాలంటే పోయిన జన్మలో ఏదన్నా మంచి పుణ్య కార్యక్రమాలు ఏమైనా చేసి ఉంటే ఆ పుణ్యం అంతా కూడా ఈ జన్మలో ఈ భాగ్యం చూసే ఈ అదృష్టం దక్కడం అనేది నిజంగా అదృష్టం. ఇది ఒక అదృష్టం. ఈ జన్మలో పుట్టడం అనేది అదృష్టం. ముఖ్యంగా రాముని కార్యం 500 సంవత్సరాలు రామ భక్తులు అందించినటువంటి రక్తం చిందించినటువంటి నేలపైన వాళ్ళ త్యాగం, వాళ్ళు అందించినటువంటి కుటుంబాన్ని వదిలేసి తన పిల్లల్ని వదిలేసి అందరూ చాలామంది అసలు ఎక్కడికక్కడ రామ భక్తులందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు రాముని కార్యం కోసం వాళ్ళు అందించినటువంటి త్యాగం నిజంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రాముని కార్యంలో ఎంతోమంది మరణించారు. వాళ్ళందరి త్యాగాలు ఈరోజు వాళ్ళ అందరి ఆత్మలు ఈరోజు చాలా శాంతి ఇస్తూ ఉంటాయని చెప్పేసి ఈరోజు భావించాల్సినటువంటి తరుణం. ఇది రాముని కార్యం, ఇది జగం కార్యం, ఇది సమస్త హిందువులందరూ కూడా ఈరోజు ఎంతో తమ ఇంటి పెళ్లిగా, తమ ఇంటి వేడుకగా దసరా, దీపావళి, ఉగాది, ఏకాదశి, శివరాత్రి అన్ని పండుగలు ఈరోజు వచ్చినట్టుగా ఈరోజు అనిపిస్తూ ఉన్నది. నిజంగా ఈరోజు 1 కోట్ల ఆస్తి సంపాదిస్తే ఎంతైతే ఆనందం కలుగుతుందో ప్రతి ఒక్క హిందువుకు అంత ఆనందం ఈరోజు కలుగుతూ ఉన్నది. ఈ రాముని కార్యం, ఈ రాముని ఈ శుభకార్యం చూడడం, రాముని మందిరం ప్రతి ఒక్కరి హిందువు ఉండే. అప్పట్లో మేము పాటలు విన్నాం చిన్నప్పట్లో కూడా, రామ్ రామ్ బోల్ సబ్ అయోధ్య మే జాయింగే అని, బనాయింగే మందిర్ బనాయింగే మందిర్, ఇలాంటి పాటలన్నీ కూడా ఈరోజు కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ రాముని విశ్వరూపం చూస్తూ ఉంటే, ఆ రాముని ముఖంలో ఆనందం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి ముఖంలో ఈరోజు ఆనందం కలుగుతూ ఉన్నది. ఇంతకు మించినటువంటి అదృష్టం ఇంకొకరికి రాదని చెప్పేసి ఈరోజు ఆనందించాల్సినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని అంతా చూస్తున్నప్పుడు? ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రోగ్రామ్ అండి. ఇది మనము ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, మోర్ దెన్ 500 years నుంచి స్ట్రగుల్ చేస్తున్నాము ఈ టెంపుల్ గురించి. టుడే అదైతే ఆ డ్రీమ్ అనేది ఉందో ఈరోజు రియాలిటీకి వచ్చింది. ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు, చాలా 10,000 కూడా రిజైన్ చేశారు. ఎంతో స్ట్రగుల్ తర్వాత ఈరోజు ఈ దినం వచ్చిందండి. ఈ రోజు నుంచి భారతదేశం స్వరూపం మారిపోతుంది. దట్ ఈస్ షూర్. ఎంత అసలు
ఏం చెప్పాలి, హిస్టారికలీ ఎన్నో రాంగ్స్ అయినాయి, కానీ ఎంతోమంది కోఆపరేట్ చేయలేరు. ఇది స్టిల్ న్యాయం జరిగింది ఇన్స్పైట్ ఆఫ్. ఎందుకు అంటే ఇక మీకు తెలుసు ఎంత పాలిటిక్స్ చాలా. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? బాగా అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూసినంత ఇదిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. మీకు అనిపించింది అయోధ్యకు వెళ్ళాలని? వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేం కదా. ఇప్పుడు కాదు, తర్వాతైనా వెళ్ళాలని ఉంటుంది కదా, చూడాలని అనిపిస్తుంది కదా. ఫ్యూచర్ లో వెళ్తారా అయోధ్యకి? చెప్పలేం, వెళ్ళేది ఉంటే వెళ్తాం. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే కార్యక్రమాన్ని? బాగా అనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గన్పల్లి నుంచి, నిజాం కాలేజ్ నుంచి వచ్చాం మేడం. మీ ఊరు ఎక్కడ? మేము లేడీస్ హాస్టల్. మీ ఊరు? మీ ఊరు? మా ఊరు మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. మీ పేరు? నా పేరు పద్మ. మీ పేరు? స్వరూప. మీ దేవుడు? హైదరాబాద్ మాది. సో ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? అంత దూరం వెళ్ళినందుకు ఇక్కడ స్వామివారి దర్శనం అయింది. మేము సాంబార్ దర్శనం చేసుకుంటున్నాం, మంచిగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది, అంత బాగుంది. మేము ఎప్పటికీ గ్రౌండ్లోకి వస్తాం, ఇక్కడనే బాగుంది. మీరు చెప్పండి. అక్కడ దాకా వెళ్ళినందుకు మాకు ఇక్కడ దర్శనం కలిగించింది, చాలా సంతోషంగా ఉంది. రాముల వారు సాధించుకున్నారు రామ్ జన్మభూమిని, అది చాలా సంతోషంగా ఉంది. సో మీ పేరు? కవిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. నిజం కాలేజ్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, ఇక్కడ చూస్తున్నాం, అక్కడ చూడనందుకు ఇక్కడ ప్రతి చూస్తున్నాం కదా, చాలా హ్యాపీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. మీ పేరు చెప్పు. ప్రవళిక. మీరేం చేస్తుంటారు? నేను నిజాం కాలేజ్లో వర్క్ చేస్తాను. సో మీరంతా నిజాం కాలేజ్లో వర్క్ చేసేటోళ్ళు? ఎంప్లాయీస్. ఎక్కడ ఇదంతా మీరు చూసేది? బాస్కెట్ బాల్ వెనకాల ఉంది, ఆ ప్లేస్లోనా? అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతుంది. మేము ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవకాశం లేదు కాబట్టి ఇక్కడ దర్శనం వచ్చింది, సంతోషంగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందమ్మా, బాగుంది, బాగా సంతోషం, బాగా సంతోషం ఉంది, చాలా మంచిది ఉంది, బాగా సంతోషం ఉంది, బాగా సంతోషం ఉంది. దేవుని దర్శనం చేసినాము, అందరూ దర్శనం చేసినాము, బాగుందమ్మా. మీరు చెప్పండి. బాగుందండి, మా ఇంటి దేవుడే రాముడు, మా ఇంటి దేవుడే రాముడు, బాగా అనిపిస్తుంది చూసిన కాడికి. చూసినాం, పూజ మొత్తం చూసినాం, బాగుంది, చాలా బాగుంది. సో చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. అండ్ వాళ్ళ ఇంటి దేవుడు కూడా రాముడు అవ్వడం వల్ల ఇక్కడ కల్లారా అక్కడ చూసుకోలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వీక్షిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇదండి ఇవాళ నిజాం కాలేజీలో ఏర్పాటు చేశారు అయోధ్య రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని. నేరుగా చూడని వాళ్ళకి ఎల్ఈడి ద్వారా చూసుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పించారు. మొత్తం మీద ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది, ఎంతో మంది వచ్చి వీక్షించారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సహస్ర, మైక్ టీవీ, హైదరాబాద్.